హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? సో ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్ అయితే మనకు ఏముంది, మామూలుగా డిఎస్సి వాళ్ళకైతే అంటే టెట్ టీచర్కి వాళ్ళకైతే టెట్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రైల్వేస్ కూడా నడుస్తున్నాయి. ఎస్ఎస్సి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకుండా. నేనైతే ఈరోజు అయితే లైబ్రరీకి వచ్చాను. సో ఇంకా కొంచెం మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. ఇంటి దగ్గర ఉంటే అదొక పని ఇదొక పని చేస్తూ మధ్యలో ఇంకా ఏమైనా పని అది చేయాలి ఇది చేయాలని ఇంకా అటు ధ్యాస పోతుంది. అంటే అది చేస్తూ ఇంకా మళ్ళీ చదువుకోవాలి. సో అంటే మైండ్ అనేది ఒక కాన్స్టెంట్గా అయితే ఉండదు. సో ఇలా మీకు కూడా అండి. కాకపోతే ఇంకా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇలా మనము మంచిగా ఇట్లా లైబ్రరీ కానీ ఇట్లా రీడింగ్ రూమ్ కానీ మనము చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది. చదివిన ఒక గంట అయినా ప్రశాంతంగా అరే మంచిగా చదివినాం అనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంకా నేనైతే ఇంకా మంచిగా ఈరోజు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ నాకు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది కదా. సో దానికోసం అనేసి నేను అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా జనరల్ సైన్స్ అనేసి ప్రిపేర్ అవుతున్నాను. సో ఈరోజు వచ్చేసి నా యొక్క స్టడీ వ్లాగ్ ఇదండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్టు, మీ యొక్క చిన్న లైక్, ఇంకా చిన్న లైక్ కూడా కొట్టండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా ఇంకా నాకు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ కానీ మోటివేషన్ లా కూడా అనిపిస్తుంది. సో ఇంకా మీరు కూడా దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా కామెంట్ చేయండి. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మీరు అంటే ఎవరో అడిగారు పాలిటీకి ఏ బుక్స్ అనేసి. సో మనకి మెయిన్ అంటే ఆథర్స్ ఉంటారు కదా, అంటే ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అనేసి, ఇంకా నేనైతే అంటే విన్నాను లక్ష్మీకాంత్ అనేసి. సో ఇంకా కొన్ని అలాంటి బుక్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే మంచిగా ఒక స్టాండర్డ్ బుక్స్ లాగానే మనము ఫస్ట్ రిఫర్ చేస్తే సో ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనము దానికి అటెంప్ట్ చేయగలము. మామూలుగా యావరేజ్గా చదువుతూ అయితే అటెంప్ట్ చేయలేము. సో ఇదే అండి, మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక టైం అనేది మీరు కూడా ఇలా మంచిగా ఒక ప్లానింగ్ లాగా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మనకు మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అంటే కొన్ని పనుల ద్వారా కానీ, ఇంకా కొంతమందికి ఇంకా బయట పని ఇంట్లో పని అనేసి ఇంకా కొంచెం అలానే జరిగిపోతుంది. కాకపోతే మన మైండ్ని మనము మళ్ళీ ఒక స్థిరంగా అంటే ఒక కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటే సో మన చుట్టూ సరౌండింగ్ కూడా కొంచెం ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఒక స్టడీ సర్కిల్ లాగానే ఉండాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఇంకా మళ్ళీ ఒకసారి మనము ప్రీవియస్గా మనము ఎలా ఉండేవాళ్ళము అనేసి కొంచెం గుర్తు తెచ్చుకోవాలి. దాని ద్వారా కూడా కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో మనకు ఇంకా స్పెషల్గా నాతోటి ఫ్రెండ్స్ అయితే చాలామందికి మంచిగానే జాబులు వచ్చాయి. సో నాకు కూడా అందులో రావాలనేసి ఉంది. అంటే వాళ్ళకు వచ్చిందని కాదు కానీ చిన్నప్పటి నుండి అయితే ఒక ఆశ, ఒక గోలు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది జాబ్ తెచ్చుకోవాలని. కాకపోతే ఎంత దానిపైన ఒక కాన్స్టెంట్గా కూర్చొని చదువుకొని ఉంటేనే అంటే జాబ్ రాగలదు. సో ఏదో నాకు జాబ్ రావాలి అనేసి అని జస్ట్ అనడమే కాదు, కానీ మన ప్రయత్నంలో మనము చేసినట్లయితే ఖచ్చితంగా మన గోల్ని రీచ్ అవ్వగలము. సో ఇంకా నేను ఈరోజు వచ్చేసి జనరల్ అవేర్నెస్ కూడా స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క స్టాటిక్ జీకేలో కూడా కొన్ని బిట్స్ అయితే కొన్ని చదివాను. ఇంకా వచ్చేసి మెయిన్గా ఇంకా మనకి నెగిటివ్ పాయింట్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో నాకైతే ఇప్పుడైతే కొంచెము ఎలా ఉంది అంటే ఈ ప్రిపరేషన్లో సో ఇప్పుడైతే అంటే ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకెంత ప్రిపేర్ అయితే మనము ఇంకా చేయగలము. అంటే ఇప్పుడు మనం ఒక ఎదుటి వారితో ఒక పోటీగా ఉండాలి. సో కొంచెము మనము పోటీగా ఉండినట్లయితే ఇంకా మంచిగా మనము అంటే ఇంకా కాంపిటీషన్ అనేది ఎలా ఉన్నదో ఫస్ట్ చూసుకోవాలి. కాంపిటీషన్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది అందరూ బాగా చదువుతున్నారు కదా. సో అందులో కూడా కాంపిటీషన్లో మరి మనము ఎంత చదవగలము, కట్ ఆఫ్ అంటే మార్క్స్ను బట్టి కూడా కొంచెము మనము డైలీ అంటే జస్ట్ మనం మార్నింగ్ నుండి మన పనులు ముగించుకోవాలి. అదేవిధంగా హెల్త్ కూడా బాగా చూసుకోవాలి, నిద్రపోవాలి మంచిగా. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకైతే ఇంకా నేను మార్నింగ్ వెళ్ళి
ఈవినింగ్ వచ్చి మళ్ళీ అంత పనులు చేసుకొని మళ్ళీ ఇంకా నేను ఈ వీడియో వ్లాగ్ చేయడానికి కూడా చాలా టైం బట్టి, అంటే ఇంకా పడుకోవడానికి వ్లాగ్ పెట్టడం కూడా ఇది ఒక పెద్ద టైమింగే కదా. సో ఎందుకంటే ఇది నా డే ప్లానింగు. సో కాబట్టి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో నేనైతే డైలీగా ఇలా అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనము అంటే ఇన్ని అవర్స్ అనేసి కొంచెం చదువుకోవాలి కాన్స్టెంట్గా కూర్చొని. దాని ద్వారా మనకి చదివింది కూడా అంటే మన మిత్రులతో ఇంకా పోటీ పడే విధంగా కూడా చదువుకోగలుగుతాము. ఎందుకంటే ఒక టైం బ్యాలెన్స్ అంటే చేయాలి. ఎందుకంటే ఇక మొత్తము అంటే మన వర్క్స్ చూసుకోవాలి, స్టడీ కూడా ఇన్ అవర్స్ అనేసి చూసుకోవాలి. ఎక్కువగా అంటే ఇక చాలా మట్టుకు అయితే ఫోన్కి అయితే కరెక్ట్గా ఉండకూడదు. అంటే మామూలుగా సోషల్ అంటే మంచి అంటే కొంచెం రీల్స్ అనేసి అది అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ లాగా ఉంటుంది. కొంతమందికి మూవీ చూడాలనిపిస్తుంది, కొంతమందికి ఇలా. సో ఇంకా దాని నుండి మనకు ఇక రావాలి అని ఆ మైండ్ సెట్ నుండి బయటికి రావాలంటే మనము ఒక టైం టేబుల్ లాగా పెట్టుకోవాలి, ఒక బుక్లో రాసుకోవాలి. నేను ఈ 1 అవర్లో ఈ టైంలో నేను ఇది చదవాలి అనేసి ఒక టైం ప్లానింగ్ లాగా పెట్టుకోవాలి. అంటే ముందుగానే మనము మన బుక్స్ ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండేలాగానే చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా బుక్ను సెల్ఫ్లో పెట్టేసి ఇక నేను చదువుకోవాలంటే రాదు. ఎందుకంటే బుక్స్ మనకు కళ్ళకు కనిపించే విధంగానే పెట్టుకోవాలి. ఎందుకంటే అది చూసైనా మనము లేకపోతే ఒక గోడకైనా ఒక పేపర్కైనా మనము ఇట్లా అతికించాలి. ఏంటంటే ఇంకా ఇలా ఈ ఎగ్జామ్ ఉంది, ఇలా ప్రిపేర్ అవ్వాలి అనేసి దాన్ని చూసినప్పుడైనా మనకి ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్గా నా వీడియోస్ అయితే మీరు మంచిగా నన్ను ఇంకా మంచిగా ఆదరిస్తున్నారు. ఇలా మంచిగా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా నాకైతే మనకి ఈ చదవడం అనేది ఒక స్టాప్ అంటే యాక్చువల్గా ఈ స్టడీ అనేది మనకి ఒక సర్టెన్ పాయింట్ ఉండే మనం ఒక గోల్ రీచ్ అవ్వినప్పుడు మాత్రమే మనకు ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అంతవరకు చదవడమే ఉంటుంది. ఎందుకంటే అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఇంకా ప్రైవేటు అనేసి మనసులో ఏం లేదండి నాకైతే. ఎందుకంటే గవర్నమెంట్ జాబే చేయాలనే ఉండే. సో ప్రైవేట్కి చేసినా కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ వస్తలేదు. ఎందుకంటే ఏదో ఇంకా కోల్పోయినది. సో కాబట్టి నేను గట్టిగా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్.